హాయ్ నమస్తే వెల్కమ్ టు మరే మీడియా. నేను మీ కేవీఆర్. విజనరీ మార్క్ పాలన అంటే మామూలుగా ఉండదు. ఆ చీకటి దెబ్బలకు సంపద సృష్టికి మామూలు అంతు పొంతు ఉండదన్నమాట. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఇంచుమించు 66 లక్షల మందికి ఆయన నెలకు 250 పెంచిండా లేకపోతే 3000 ఇచ్చిండా ఏం చేసిండో తర్వాత సంగతి కానీ టంచన్గా వాలంటీర్లను పెట్టి ఇంటింటికి అంటే అర్హులు లబ్ధిదారులు అన్న వాళ్ళను గుర్తించి మరి ప్రతి నెల మొదటి తారీఖు రోజునే తెల్లవారుజామునే ఇంటికి తీసుకెళ్ళి పంచిన ఆ పాలన ఎట్టా ఇప్పుడు స్వయంగా మన బాబుగారే లబ్ధిదారుల ఇళ్ళలోకి వెళ్ళి ప్రతి నెల ఒక జిల్లాకు వెళ్ళి లబ్ధిదారుల ఇంట్లో టీ తాగి కాఫీ తాగి వాళ్ళతో ఓదార్పు మాటలు మాట్లాడి ఈ షో పబ్లిసిటీ స్టంట్స్ చేస్తూ తెర వెనుక జరుగుతున్న తతంగం ఏందో తెలుసా? పింఛన్ తుంచన్ 3 లక్షల మరో 3 లక్షల మందిపై వేలాడుతున్న కత్తి. ఇప్పటికే 1,57,000 మందిని తొలగించిన కూటమి సర్కార్ పైలట్ సర్వే ప్రకారం 10,958 మందిలో 563 మందిని అనర్హులుగా తేల్చిన వైనం. అంటే 5% మందిపై అనర్హత వేటు మొత్తం పెన్షనర్లలో 5% అంటే 3 లక్షల మందిని అనర్హులుగా తేల్చనున్నట్లే. అనర్హుల ఏర్వేత పేరుతో కుదించేందుకు రంగం సిద్ధం. సర్వేలో గుర్తించిన 563 మందితో పాటు అందరికీ నోటీస్ తీసుకోకుంటే పెన్షన్ ఆపాలని ఆదేశాలు. దివ్యాంగులపైన దయలేదు. సర్టిఫికెట్లకు 15 రోజులే గడువు. కక్ష సాధింపే లక్ష్యంగా సుదూర ప్రాంతాలకు పెన్షన్ల బదిలీ. ఏమేమి చెప్పిర్రు ఎన్నికల ప్రచారంలో? మీరు ఒకవేళ అంటే ఆ సదరు గ్రామంలో లేకపోతే బయట ఎక్కడైనా వలస పోయినా కూడా మీ పెన్షన్ 3 నెలలకు ఒకసారి వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు. లేదంటే ఆన్లైన్ ద్వారా మీకు కంపల్సరీ జమ చేస్తాం అని చెప్పి మీ అకౌంట్లు ఇవన్నీ బాగా సెట్ చేసుకోండి అని చెప్పిన మాటలు ఎక్కడ? ఇప్పుడు ఉన్న అర్హులను తీసేసి కొత్తగా ఇంచుమించు ఒక 5-6 లక్షల మంది కొత్తగా యాడ్ చేయాల్సి ఉంది. ఆ చేర్పులు లేకపోగా ఉన్న వాటిని తీసేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే ఇదంతా ఏం లేదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారులో 66 లక్షల మందికి దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున 3,000కు పైగా సామాజిక పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. సో ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బూచిగా చూపాలి, మరోవైపు ఇట్లా ఏరువేత పేరుతో పెన్షనర్లలో భయాన్ని కల్పించాలి. అంటే ఇస్తే తీసుకోవాలి లేకపోతే లేదు. ఇవే చీకటి దెబ్బలు అంటారు అన్నమాట. సో ఈ పెన్షన్ భారాన్ని తగ్గించుకునేందుకు ఇట్లాంటి వెన్నుపోట్లు పొడిచేందుకు విజనరీ సర్కార్ ఇక చర్యలు తీసుకుందనమాట. దీనికి మన కులపత్రికలు ఏం రాస్తున్నాయో చూడండి ఒకసారి. పెన్షన్ అర్హులకు నోటీసులు, వివరణ బాగుంటే కొనసాగింపు, లేకపోతే భరోసా పెన్షన్ల రద్దు. అధికారులకు సెర్ప్ సిఇఓ ఆదేశాలు. రాష్ట్ర వ్యాప్తంగా 3.5 లక్షల మంది అనర్హులు ఉన్నట్టు సర్కార్ అంచనా. రాష్ట్రంలో అర్హత లేని వారికి సామాజిక భద్రతా పెన్షన్లను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఉన్నట్టుండి రద్దు చేయకుండా అనర్హులుగా గుర్తించిన వారికి తొలుత నోటీసులు ఇచ్చి వారి నుంచి వివరణ తీసుకొని ఉన్నారు. లబ్ధిదారులు ఇచ్చే వివరణ ఆమోదయోగ్యంగా ఉంటే వారికి పెన్షన్ కొనసాగిస్తారు, లేకపోతే రద్దు చేయనున్నారు. ఈ మేరకు సెర్ప్ సిఇఓ వీరపాండ్యన్ ఆదేశాలు జారీ చేశారని చెప్పి ఎంత పాలిష్గా రాస్తున్నారు చూడండి. ఈ వాస్తవానికి జరుగుతున్నది ఏంటంటే కూటమి ప్రభుత్వం సామాజిక పెన్షనర్లపై దృష్టి సారించింది. 6 నెలల్లో అనర్హులుగా గుర్తించిన 1,57,000 మంది పెన్షన్దారులపై ప్రభుత్వం వేటేసింది. మొత్తానికి 6 లక్షల పెన్షనర్లపై వేటు వేసే అవకాశం ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ అభిప్రాయం ప్రకారం అర్థం చేసుకోవాల్సి ఉంటుందని వైసీపీ ఆరోపిస్తుంది. ఇప్పటికే పెన్షనర్ల ఏరువేతపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. పైలట్ సర్వేలో భాగంగా 10,958 మంది పెన్షనర్లను తనిఖీ చేయగా వాళ్ళలో 563 మంది అనర్హులుగా అధికారులు గుర్తించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో అత్యధికంగా సామాజిక పెన్షన్ అందజేస్తున్నారు. నెలకు 4,000 చొప్పున సామాన్య పెన్షన్దారులకు అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఇక వికలాంగులు ఇతరత్ర లోపాలు ఉన్న వారికి మరో 2,000 అదనంగా అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదో రకంగా వికలాంగ సర్టిఫికేట్ తెచ్చుకొని భారీ మొత్తంలో ప్రతి నెల ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ధనవంతులు కూడా పేదలమంటూ పెన్షన్ పొందుతున్నారు. ఓట్ల కోసం ప్రభుత్వాలు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నాయి. సో ఈ మొత్తం వ్యవహారం ఓకే, కానీ నిజమైన అర్హులకు లబ్ధి చేకూరకపోతే ఇంత చేసి వేస్ట్ కదా. ఇప్పటికే వీళ్ళే చెప్పారు 50 ఏళ్ళు నిండిన బీసీ ఎస్టీ మహిళలకు పెన్షన్ పరిధిలోకి తీసుకొచ్చి వాళ్ళకు కూడా 4,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి మన బాజాప్తా 6 గ్యారంటీస్లోనే ఇచ్చారు కదా. ఏమైంది మరి? అంటే ఆ 6 గ్యారంటీల అమలు ఎప్పుడు? ఇంకో ఏడాది పడుతుందా? ప్రస్తుతానికైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బూచిగా చేసి చూపించే ప్రయత్నం. రాష్ట్రం శ్రీలంక అయింది, ఆర్థిక వ్యవస్థను మొత్తాన్ని శాంతం నాకేసిండ్రు, శ్రీలంక మాదిరి తయారైందని చెప్పి వరుసగా కమిషన్లు ఎంక్వైరీల పేరుతో కాలయాపన చేస్తూ ఉన్నారు. మరి కొత్త పెన్షన్ల చేరికలు ఎప్పుడు? అట్లా తీసేస్తే అసలు ఇంకా పెన్షన్లు పెరగాలి కానీ తగ్గుడేంది? నిజంగానే అంటే తప్పుడు డాక్యుమెంట్లు పెట్టి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టే నేరస్తులు ఎట్టి పరిస్థితుల్లో చట్టం దాటి వెళ్ళకూడదు.
అందులో ఏమాత్రం డౌట్ లేదు. కానీ ఈ పేరుతో ఇంకెవరైనా కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకోవాలన్నా భయపెట్టే విధంగా ఎందుకు ఈ కార్యక్రమం? దీనికి మళ్ళా ఐవీఎఫ్, ఐవీఆర్ఎఫ్ కింద కాల్స్ చేసి పెన్షన్లు అందుతున్నాయా లేదా, సూపర్ 6 హామీలు అందుతున్నాయా లేదా అని చెప్పి అడగడానికి ఇది ఒక తతంగం. సో బాబు గారు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? మన గుణపత్రికలేమో ఇట్లా పాలిష్గా రాస్తూ ఉన్నాయి, వాస్తవానికి జరుగుతున్న చర్చలేమో ఇవి. భయపడతా ఉన్నారు. అసలు ఉన్న పెన్షన్ ఎగిరిపోతుందా లేకపోతే ఇస్తున్నారా? ఇంకా పైగా ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు గ్రామాల వారీగా మేమిస్తామని తనుకజేస్తూ ఉన్నారనమాట. ఒక పెన్షన్ ఇచ్చేందుకు 3 పార్టీలు తయారైనాయి. ఈ క్రమంలో పెన్షన్ ఎవరిని అడగాలో కూడా తెలియని డైలమా నెలకొంది. ఇవన్నీ ఎప్పుడు సార్ట్ అవుట్ చేస్తారో ఇంకా కూటమి పాలన అంటే ఇట్లా ఉంటుంది, ఇంకా అనుభవించడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.